దిస్ ఈజ్ చిలకడ దుంపలు పార్ట్ 2 వీడియో గైస్. అండ్ పోయినసారి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోస్ అప్లోడ్ చేశాను తవ్వుకున్నది. అలానే ఈసారి కూడా తవ్వుకొని నేనైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కిందటి వీడియోలో నేను గుర్తుందో లేదో నాకు తెలీదు, మా భాషలో దుంపలనేసి అంటాము. అలానే ఏంటంటే కాల్చి తింటానని చెప్పాను అనుకుంటా. కానీ కాల్చి తినడం కాస్త చేంజ్ అయింది. ఇవాళ అయితే ఉడకబెట్టుకున్న దుంపలు. అంటే ఇవాళ కూడా ఎక్కువ తవ్వేశాను. దానివల్ల ఉడకబెట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నాకు ఎలానో ఉడకబెట్టడం చేత కాదు. ఈ బాధ అనేసి ఇంట్లో తెచ్చేసి ఇచ్చేస్తే సరిపోద్దనేసి అమ్మకైతే ఇచ్చేసాను. అమ్మ అయితే తీసుకెళ్ళి కొళాయిలో నీటి కడిగి దుంపలైతే తెచ్చేసి ఎత్తేసింది పొయ్యి దగ్గర అయితే. దుంపలు వాటర్ కొంచెం పోసేసి దాని తర్వాత మనకి ఇంకేముంటది, తినడమే కదా. ఉడికిపోయింది, దించేసాం కూడా ఆల్రెడీ. తర్వాత నేనైతే తెచ్చేసుకొని ఇక్కడ మంచం పైన అయితే ఒక 4 దుంపలైతే తెచ్చుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను. సూపర్‌గా ఉంది దుంపలైతే. ఈ చిలకడ దుంపలంటే నేనైతే కాల్చి తిందాం అనుకున్నా. కానీ ఏంటంటే కాలిస్తే కర్రీగా అయిపోయి మొత్తమే ఈ గుజ్జు ఉంటది కదా, గుజ్జు అనేటిదనమాట ఎక్కువగా కాలిపోద్ది. దానివల్ల తినాలనిపించదు. ఈ ఉడకబెట్టేదానికన్నా కాల్చి తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ వస్తది. కానీ ఏం చేస్తాం, ఇవాళ అయితే ఉడకబెట్టేస్తున్నాను. మంట పెట్టి కాల్చుకున్న దానికన్నా ఉడకబెట్టింది చాలా వెరైటీగా ఉంటదనమాట. ఇది కూడా బానే ఉంటది, బాగుండదని కాదు. కాకపోతే చిలకడ దుంపలకి ఇది గుజ్జు ఎక్కువగా వస్తది. పైన పొర మాత్రం ఇలా తీసేసుకొని నీట్‌గా తినొచ్చు. అది మంట పెట్టుకున్నదైతే అంత బాగా రాదు. ఆల్రెడీ మనం మంట పెట్టేసి కాల్చుకున్న వీడియో కూడా ఉన్నట్టుంది ఫుల్ వీడియో ఛానల్‌లోని. ఆ వీడియో అనేది కింద లింక్ అయితే ఇచ్చుంటాను మన ఛానల్ నేమ్ కింద. అయితే ఒకసారి వెళ్లి చూడండి. అలానే ఏంటంటే ఈ దుంపలనేటిది అక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది ఉడకబెట్టడమే నయంరా బాబు అనేసి. కానీ ఏ మాట కామాట కానీ ఇందాకలా చెప్పాను కదా, కాల్చుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బావుంటది. కాకుంటే కొంచెం ఉడకబెట్టుకుంటే గుజ్జు అనేది ఎక్కువ వచ్చుద్ది. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.